దొరికితే దొంగ అంటారు, పోలీసులకు దొరికితే ఖైదీ అంటారు, కోర్టుకు దొరికితే ముద్దాయి అంటారు, టోటల్గా దొంగ అంటారు. నేను మీ రూమ్లో దొంగతనం చేయడానికి వచ్చాను. ఈ లక్కీ గారి రూమ్ లో దొంగతనం చేయడానికి వచ్చా అనమాట. అసలు నీ పేరేంట్రా? పులిహోర సార్. పులిహోర? అదేం పేరురా? ఫస్ట్ టైం గుడిలో పులిహోర దొంగతనం చేసి దొరికిపోయాను సార్. అప్పటి నుంచి అందరూ పులిహోరగా ఫిక్స్ అయిపోయారు సార్. ఓహో, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆ దొంగతనానికి? అదిగో అక్కడ చూడు, ఇడిసిన బట్టలు చినిగిపోయిన కట్టెలు తప్ప ఏం లేవు ఇక్కడ. ఏంటి ఇంకా నమ్మకం కుదరలా? సర్రా ఆ ఫ్రిడ్జ్ చూపిస్తా. దా దా చూడు 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 చూడు. చూసావా, యాపిల్ కూడా లేదు. అంటే ఫ్రిడ్జ్లో యాపిల్ లేకపోయినా మీ జేబులో యాపిల్ ఫోన్ ఉంటారు కదా సార్. వావ్, అలా ఫిక్స్ అయ్యావా? అంటే మీరు స్మార్ట్గా ఉంటారు కదా సార్, గ్యారంటీగా స్మార్ట్ ఫోన్ వాడతారుగా. చూడు నాన్న, నోకయ్యా 1100. నీ పుట్టినప్పుడు లాంచ్ చేసి ఉంటాడు ఈ ఫోన్ని. గ్రాహం బెల్ కూడా వాడుంటాడు. అసలు ఈ ఫోన్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా? -12. నేను ఎప్పుడు రీఛార్జ్ చేయిస్తానా, నా కార్డుని ఇప్పుడు గోకాలా అని ఎయిర్టెల్ గార్డు వెయిటింగ్. ఏంటి -12 రూపీస్కా? యా, ఫీల్ అయ్యావా? దొంగ ఎవరికైనా దొరికిపోతే పెద్దగా ఫీల్ అవుతాడు సార్, కానీ దొంగతనంకి వచ్చినప్పుడు ఏమి దొరకకపోతేనే ఫీల్ అవుతాడు. ఒరే, నా చావేదో నేను చావాలని ఫిక్స్ అయితే నీ ఎత వెంట్రితో మొత్తం డిస్టర్బ్ చేశావు. చూసాడా భయ్యా? అవును. భయ్యా 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 భయ్యా, నాకు ఆత్మకథలన్నా ఆత్మహత్యలన్నా చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకు చావాలనుకున్న రీజన్ నాకు చెప్పకపోతే నా చావుకు రీజన్ మీరే అవుతారు భయ్యా. చెప్పండి భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా భయ్యా భయ్యా. ఒరే, మీడియా వాళ్ళకన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నట్టుంది నీకు. ఎవడైనా చచ్చేవాడు ఆఖరి కోరిక తీరుస్తారు. సర్లే, నేను చచ్చే లోపల నీ కోరిక నేను తీరుస్తాను. పద, ఎందుకో చెప్తా. ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేని కోరిక నాకు ఒకటి ఉంది. ఆ కోరిక ఏదో తెలుసుకోవాలనే కోరిక నాకు ఉంది. చెప్పు భయ్యా. ఎప్పటికైనా మా నాన్నను పేరు పెట్టి పిలుస్తారన్న ఆశ. పుట్టినప్పటి నుంచి మా నాన్నను పేరు పెట్టి పిలవలేదు. అదేంటి, కన్న తండ్రి కన్న కొడుకుని పేరు పెట్టి పిలవలేదా? కాన్సెప్ట్ అది ఇంట్రెస్టింగ్గా ఉందే. మాది చిత్తూరు జిల్లా. ఆ రోజు లక్కీగాన్ని ఉయ్యాల్లో వేసిన రోజు. బంగారు తండ్రి చూడండి వాడు తప్పకుండా బావా. మరే 9 ఏళ్ళుగా కోర్టులో నలుగుతున్న కేసు నువ్వు నెగ్గేసా బావా. అవునా? రాదనుకున్న రైస్ మిల్కి నువ్వు ఓనర్ అయిపోయావు. నువ్వు లక్కీ బావా. లక్కీ మీ బావ కదరా, నా కొడుకు. అవునవును. అయ్యా, మీ వంశాన్ని నిలబెట్టే వంశాంకరం పేరు ఆ బియ్యంలో ఉంగరంతో రాయండి. పుట్టగానే లక్కు వెంట పెట్టుకొచ్చాడు, లక్కీ అని రాయండి. శుభం. 3 సార్లు లక్కీ అని పిలవండి. బావా మరే మొన్న మన కోర్టులోకి వేసిన రైస్ మిల్లు ఆనుకున్న రైస్ మిల్లు 2 షార్ట్ సర్క్యూట్ తో తగలబడి ఏంటి బావా? నువ్వు ఎక్కడున్నావా బావా? మన రైస్ మిల్కి ఐస్ మిల్కి ఇన్సూరెన్స్ 10 లక్షలు శాంక్షన్ అయింది బావా. అవునా? ఇప్పటికైనా నమ్ముతారా నా కొడుకు లక్కీ అని? నీ కొడుకు తెచ్చిన డబ్బు నీ కొడుకు పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్ చేయించు. నన్ను మా నాన్న మొదటిసారి స్కూల్కి తీసుకెళ్ళిన రోజు. ఉంగరం కలశం. నమస్తే మాస్టారు. పేరు? భక్తవత్సలం. మీ పేరు కాదు, బాబు పేరు. బాబు పేరు బావా 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 మరే మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంక్ వాడు బోర్డు తిప్పేశాడు బావా. ఏమండి, మిమ్మల్ని మీ బాబు పేరు ఏంటి? మీ బాబు పేరేంటి అని అడుగుతున్నాగానే మా బాబు వెళ్ళిపోయాడు. దాని తర్వాత లైఫ్లో జరిగిన నష్టాలన్నిటికి విసుగొచ్చి నన్ను పేరు పెట్టి పిలవడం మానేశాడు. ఇంతకీ నువ్వు లక్కీనా అన్లక్కీనా? ఆ క్వశ్చన్కి గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదురా క్వశ్చన్ బ్యాంక్. మా అమ్మ ఏమో నన్ను లక్కి ల్యాండ్ మార్క్గా ఫిక్స్ అయింది, మా బాబు ఏమో నన్ను అన్లక్కి రిప్రజెంటేటివ్గా ఫిక్స్ అయ్యాడు. లక్ నాకు హగ్ ఇచ్చేలోపు అన్లక్ నాకు లిప్ లాక్ ఇస్తుంది. పోనీ పేర్లో అక్షరాలు మార్చుకుంటే? అది కూడా ట్రై చేశా. వెళ్ళి న్యూమరాలజిస్ట్ నెహ్రూని కలిశానంతే. ఏం జరిగింది? వాళ్ళ ఇంట్లో ఏసీపీ దారి జరిగింది. అయినా చిన్నప్పుడు ఎన్ని ట్విస్ట్లు ఏంటి బాసు?
చైల్డ్ ఎపిసోడ్గా చచ్చిపోతావా? హలో గుడ్ మార్నింగ్ మియా మియా. అభి స్టోరీ బాకీ హే మేరా చోర్. అసలు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలుసా? అబ్బా వాట్ కర్ర మామా. హలో గుడ్ మార్నింగ్ మియా మియా. ఒక మంచి అల్లం చాయ్. అల్లం చాయ్ కాదు కదా, కనీసం బెల్లం చాయ్ కూడా ఇవ్వద్దన్నాడు మా సేటు. ఎందుకో? నీకు పెట్టినప్పుతో అమీర్పేటలో ఫ్లాట్ వచ్చేదంట. మొన్న మంత్రి సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు, ఎంబీవి సత్యనారాయణ గారు కూర్చున్నప్పుడు ఏం డిసైడ్ చేశారో తెలుసా? అల్లం చాయ్ ఆల్కహాల్ కన్నా చాలా డేంజర్ అని. అందుకే ఈ రోజు నుంచి అల్లం చాయ్ మానేస్తున్నా. ఇక్కడికి రావడం కూడా మానే. ఇంత క్లారిటీగా చెప్పాక ఎందుకు వస్తాం? ఇక్కడ ఈడికి అక్కడ మా బాబుకి నాకు పని లేకపోయేసరికి పనికి మనలా కనిపిస్తున్నా. ఛా. ఓ వావ్, ఈనాడు పేపర్. హలో గుడ్ మార్నింగ్ మియా మియా. ఐ బారో యర్ పేపరా? తమ్ముడు ఒక అల్లం చాయ్ ఇదిగో రెడీ అన్న. ఇక్కడ బాగుండదు, అక్కడ బాగుంటది, ఆ కార్నర్ లో. బాగుంటుంది. వదిలేరా. ఈనాడు క్లాసిఫైడ్, ఈనాడు వాంటెడ్ వాచ్మెన్. క్రికెట్లో వికెట్ కీపర్గా అయినా ఉండొచ్చు కానీ ఇంటి ముందు గేట్ కీపర్గా మాత్రం ఉండకూడదు. నో నో నో, దట్ ఈస్ నాట్ మై రేంజ్. వాట్ ఇస్ అనదర్ జాబ్? ఇంకో జాబ్ ఏముంది? వాంటెడ్ డోర్మెన్. డోర్మెన్. గుడ్ మార్నింగ్ సార్. పండగ చేసుకో. మిగతా వాళ్ళతో మనం సెల్యూట్ చేయించుకోవాల్సిందే కానీ మనం ఎవరికి సెల్యూట్ చెయ్యం. చేయాల్సినంత ఓన్లీ ఇండియన్ ఫ్లాగ్కే. ఈ జాబ్ నేను చేయను. నో నో. చేయవా? జాబ్ చేయవా? ఓయ్ నిన్నే. బుద్ధుందా నీకు? ట్యాంక్ బండ్ లో బుద్ధుడు అంటున్నావు. ఒక పాజిటివ్ పద్మగా చెప్తున్నాను. ఈ ప్రపంచంలో జాబ్ లేని మగాన్ని, మేకప్ లేని ఆడదాన్ని ఈ సొసైటీలో ఎవరు పట్టించుకోర్రా. సో థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, డూ పాజిటివ్ రా. అర్థమైందా? టైర్ లో ఎయిర్ ఉండాలి, నీలో ఫైర్ ఉండాలి. నువ్వు తాగి కనపడకు, జెంటిల్మెన్ లా కనపడు. బెల్ట్ షాప్ లో కనపడకు, బిల్డప్ తో కనపడు. ఫైనల్ గా ఒకటి గుర్తుపెట్టుకో, సీరియల్స్ కి అలవాటు పడ్డ మగాడు, సిగరెట్లకు అలవాటు పడ్డ ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు. సో బీ పాజిటివ్. మనం కోసం కాకపోయినా ఈ పాజిటివ్ పద్మ కోసం పనిచేయాలి. లెట్ us search for a job. Let us search. Wanted assistant manager for Koni Solutions. Doubt. Any doubts? Many doubts. Yes, this is doubtless Dhanush. అసలు నేను పుట్టినప్పుడే నేను బతుకుతానా చేస్తానా అని మా డాక్టర్కి డౌట్. అసలు వాడు డాక్టర్ కాదు కంపౌండర్ అన్న డౌట్. ఎనీవేస్, ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఐసిఐసిఐ. ఐసి. అక్కడ ఎందుకు మానేశారు? మీరేమైనా డబ్బులు కొట్టేశారని తీసారా, లేక బాస్తో ఏమైనా ఇల్లీగల్? అన్ని డౌట్లే. లుక్స్ ఓకే నో? గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. జాబ్ ఓకేనా సార్? మై బాస్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. అంటే నేనేగా ఒక ఆఫీస్లో సక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండాలి కానీ అక్రమంగా పనిచేసే అమ్మాయిలు ఉండొద్దని మా ఎదురింటి సుబ్బారావు గారు చెప్పేవారు. ఆయన అలా ఎందుకన్నాడన్న డౌట్. నో డౌట్, యూ జస్ట్ గెట్ అవుట్. ఓకే సార్. ఈరోజు ఏంటి నాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి మామూలుగా? గుడ్ మార్నింగ్ సార్. మే ఐ కమ్ ఇన్? యూ ఆల్రెడీ కేమ్ ఇన్. నీ పర్సనాలిటీ చూస్తుంటే నువ్వు ఒక బాక్సరు, బాడీ బిల్డర్, కుంఫు మాస్టర్కి పనికి వస్తావు కానీ ఈ జాబ్కి పనికిరావేమో నా డౌట్. ఈ మీ అంగడి ఇలా అన్నాడేంటి? ఎనీవేస్, గో రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్. గో. రైట్ సంథింగ్ ఆన్ ది బోర్డ్ అంటే బోర్డు మీదే సంథింగ్ అని రాసావు. అసలు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలా నా డౌట్. కోడిగుడ్డులోనే గుడ్డున్నట్టు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. వెల్ సెడ్, గాడ్ డామ్. రైట్ సార్? యు ఆర్ సంథింగ్ యా. బట్ ఇలానే ఒక అమ్మాయి కూడా సంథింగ్ అని రాసింది బోర్డు మీద. అమ్మాయా? ఎస్, రాసిందా? ఎగ్జాక్ట్లీ. సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్.
నేను వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తాను సార్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఆ అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ ఇలానే చెప్పింది. అయితే ఇప్పుడు ఎలా సార్? ఓ పని చేస్తా, రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేస్తాను. నేను రన్నింగ్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, రేపు డేట్ కూడా ఫస్ట్. నేనే ఫస్ట్ వస్తా. నువ్వు రావని నా డౌట్. నాకు డౌటే. మ్మ్? త్వరగా పడుకొని త్వరగా లేకొచ్చుగా. సర్లే, నాకున్న అదృష్టానికి 10 అలారాలు పెట్టుకున్నా 10 గంటలకు లేసేది కూడా డౌటే. అందుకే రాత్రంతా జాగారం. సరే సరే, జాగారమే చేస్తావు, జాగింగే చేస్తావు. కొట్టు మూసే టైం అయింది, నేను వెళ్ళాలి. అదిగో అక్కడ ఉన్నారే, వాళ్ళతో స్టెప్పులు వేసుకో. బయలుదేరు బయలుదేరు. డింగ్. ఓ 10 గంటలకు కదా, బొచ్చు టైం ఉంది. అప్పుడు దాకా కొంచెం రిలాక్స్ అవుతాం. షార్ప్ 10 o'clock వస్తేనే జాబ్. టైం అయిపోయింది. గోవిందా. నువ్వు 10 o'clock రాలేవేమో నా డౌట్. గోవిందా. బాస్, మాదాపూర్కి వెళ్ళే బస్ ఎన్ని గంటలకు వస్తుంది? ఉదయం నుండి అత్తాపూర్ బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ. టైం ఎంత అయింది? 9:30. లిఫ్ట్. హలో హలో హలో, లిఫ్ట్ ప్లీజ్ ప్లీజ్. సచ్చింది గొర్రె, రాకముందే ఉద్యోగం దొబ్బింది. హలో హలో, మిమ్మల్ని. క్వాలిటీ వాల్స్. లిఫ్ట్ కావాలా? ప్లీజ్ రండి. ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ లైక్ యువర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. థ్యాంక్ యూ. నాకు రెడ్ కలర్ సారీ